సిద్ధు జొన్నలగడ్డ చిన్న స్థాయి నుంచి సినీ పరిశ్రమలో స్టార్ బాయ్గా ఎదగడం సినీ పరిశ్రమలోని ఔత్సాహిక నటీ నటులకు పెద్ద ప్రేరణ. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో హోదా సాధించాడు. అయితే ఇదేమీ అలవోకగా సాధించేసింది కాదు. దాదాపుగా దశాబ్దంన్నర పాటు పడిన కష్టం దీని వెనుక ఉంది. సీనియర్ హీరో రవితేజ లాగా అత్యంత చిన్న స్థాయి పాత్రలు వేస్తూ పెద్ద స్టార్గా ఎదిగిన వర్తమాన హీరోల్లో సిద్ధు ముందు వరుసలో ఉంటాడు. డీజే టిల్లు 1, 2 భాగాలు సిద్ధుని ఒకేసారి పెద్ద స్టార్గా మార్చేశాయి. అతని తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు ద్వారా పూర్తిగా వన్ మ్యాన్ షో చేశాడని చెప్పొచ్చు. ఈ సినిమాలో వెరైటీ మాడ్యులేషన్తో యాక్షన్ కామెడీని పండించి సరికొత్త హీరోయిజాన్ని రుచి చూపించిన సిద్ధు ఆ సినిమాకి కథా రచయితగా కూడా వ్యవహరించడం విశేషం. జోష్ సినిమాతో చిన్న పాత్రతో మొదలైన సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ తర్వాత కూడా డాన్ సీను, భీమిలి కబడ్డీ జట్టు లాంటి పలు చిత్రాల్లో అలాంటి పాత్రలతోనే కొనసాగింది. ఆ తరువాత ఈ యువ హీరో లైఫ్ బిఫోర్ వెడ్డింగ్లో తొలిసారిగా ప్రధాన పాత్రలో అరంగేట్రం చేసిన సిద్ధు హీరోగా మారి గుంటూరు టాకీస్ వంటి ఏ సర్టిఫైడ్ చిత్రాల ద్వారా హిట్స్ దక్కించుకున్నాడు. అదే విధంగా తాను నటించిన చిత్రాల్లో కృష్ణ అండ్ హిస్ లీలా సినిమా కోవిడ్ టైంలో థియేటర్స్లో విడుదలకు నోచుకోలేక కేవలం ఓటీటీలో మాత్రమే రిలీజ్ అయింది. పెద్దలకు మాత్రమే అన్నట్టుగా రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో రొమాంటిక్ మూవీగా హిట్ టాక్ తెచ్చుకుంది కూడా. ఆ తర్వాత మారిన పరిణామాల్లో సిద్ధుకి డీజే టిల్లు తెచ్చిపెట్టిన క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను థియేటర్స్లో విడుదల చేస్తే బాగుంటుందనుకున్నారు. యూత్లో సిద్ధుకి ఉన్న ఫాలోయింగ్ని దృష్టిలో ఉంచుకొని వ్యాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్స్లో విడుదల చేసేశారు కూడా. ఇక్కడ గమనించాల్సిన విశేషం ఏంటంటే అదే రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ చిత్రం రిలీజ్ కూడా ఉండడం. అప్పట్లో ఆరెంజ్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ కమర్షియల్గా ఫ్లాప్ చిత్రంగానే నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అదే రోజు సిద్ధు జొన్నలగడ్డ సినిమా రిలీజ్ ఉండడం సినీ వర్గాల్లో ఆసక్తి నింపాయి. మరో చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే నాటి ఆరెంజ్ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సైతం సంతోష్ అనే చిన్న పాత్రలో నటించారు. ఆ సినిమాలో హీరో రామ్ చరణ్కి పోటీగా హీరోయిన్ని ప్రేమలో పడేలా చేసే ముగ్గురు అబ్బాయిల్లో ఒకడిగా చేశాడు. ఆసక్తికరంగా సిద్ధు ఆరెంజ్ చిత్రాన్ని రూపొందించిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోనే తదుపరి జాక్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వారం ఆసక్తికరంగా సిద్ధు ఇట్స్ కాంప్లికేటెడ్ కృష్ణ అండ్ అతని లీలా పేరుతో ఆరెంజ్కి పోటీగా విడుదలైంది. ఓ యువ హీరో సినిమా రిలీజ్కు నోచుకోవడం కూడా ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అయితే ముందు వెనక చూసుకోకుండా సిద్ధు తన సినిమాని రామ్ చరణ్ సినిమా రిలీజ్ రోజునే విడుదల చేయడంతో ఇప్పుడు వీరిద్దరిని పోలుస్తూ కామెంట్ చేయడం మొదలైంది. మరోవైపు రిలీజ్లో సిద్ధు చిత్రం పూర్తిగా చతికిలబడగా రామ్ చరణ్ ఆరెంజ్ అనూహ్యంగా భారీ కలెక్షన్స్ సాధించింది.